దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగంలో ఈ 2 వచనాలు ఒకసారి గమనించి వెంటనే మనం త్వరగా ఒక కొద్దిసేపు వాక్యం దానికి మనం ప్రయత్నంగా నిర్మిస్తాం. 5వ వచనంలో, కాబట్టి న్యాయ విమర్శలో దుస్తులను నీతిమంతుల సభలో పాపులను చదవబడినటువంటి కీర్తన గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 5-6 వచనాలు మనం చూసినట్లయితే 5వ వచనంలో ఇక్కడ 2 సభలు కనబడుతున్నాయి. 2 సభలు కనబడుతున్నాయి. సభ అంటే అనేకుల యొక్క సమకూర్పును సభ అంటారు. అనేకులు వచ్చి సమకూర్చబడి అక్కడ జరుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని, చెప్తున్నటువంటి ఆ యొక్క విషయాన్ని, ఆ ముఖ్యమైన అంశాలను విని వారిలో వారు ఆ అంశాలను క్రమము చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే క్రమము చేసుకున్నటకు, ఒకవేళ క్రమంగా ఉన్నట్లయితే ఇది క్రమము అని ఇంకొకరికి తెలియపరచుటకు వారిని వారు సిద్ధపరుచుకునేటువంటి సభ. దేవుని స్తోత్రం. నెంబర్ 1, మొట్టమొదటి సభ ఏంటంటే న్యాయ విమర్శ అనేటువంటి సభ జరగబోతుంది. న్యాయ విమర్శ అనేటువంటిది ఒక సభ ఉందండి. న్యాయ విమర్శ అనే సభ. ఈ న్యాయ విమర్శ అనేటువంటి సభలో దేని గురించి వాళ్ళు మాట్లాడతారు? చెప్పాలి. న్యాయాన్ని హైలైట్ చేస్తూ అధికమైనటువంటి స్థాయిలో న్యాయమును మనము గ్రహించాలి, అన్యాయమును మనము గ్రహించాలి. అన్యాయములకు మనము అప్పగించుకునేవారుగా కాకుండా న్యాయము కొరకై అప్పగించుకునేవారుగా ఉన్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే న్యాయము ఒకవేళ ఒకళ్ళు దాన్ని న్యాయమని తీర్చకపోయినా ఇంకొకళ్ళు దాన్ని న్యాయంగా తీర్చేవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలగాలి. న్యాయ విమర్శలో ఉన్నప్పుడు నా ప్రియమైన దేవుడా, అన్యాయం అంతా కూడా ప్రక్కకెళ్ళిపోవాలి, న్యాయమే నీ వైపు చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ జరిగేటువంటి సభలో అందరూ ఉంటారు, కానీ న్యాయం అయితే న్యాయం చేసేటువంటి వారి పక్షముగే అది చూపిస్తుంది, అన్యాయం చేసేటువంటి వారి పక్షంగా చూపించదండి ఆ యొక్క హస్తం. 2వ సభ ఏంటంటే ప్రియమైన నీతిమంతులు సభ. ఒక వ్యక్తి న్యాయము అని తీర్చబడిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నెక్స్ట్ స్టెప్ నీతిమంతుల సభలోకి వెళ్తాడు. ఒక వ్యక్తి న్యాయ సభలో అన్యాయస్తుడు అని తీర్చబడిన తర్వాత ఆ వ్యక్తి నీతిమంతుల సభలోకి వెళ్తాడు, పాపుల సభలోకి వెళ్తాడు. ఆమె ఒక వ్యక్తి న్యాయ సభలో కూర్చున్నాడు, అదే సభలో అన్యాయస్తుడు కూర్చున్నాడు అని అక్కడ న్యాయము అనేటువంటిది పరిస్థితి జరిగిన తర్వాత ఆ వ్యక్తి పక్షంగా న్యాయం ఎవరో అన్యాయం ఏమో తెలిపిన తర్వాత ఈ అన్యాయము అనేటువంటి వారు నీతిమంతుల సభలోకి వెళ్ళరు, న్యాయం అనేటువంటి వారు నీతిమంతుల సభలోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూడండి, నీతిమంతుల సభలోకి వెళ్ళేటువంటి ఈ యొక్క న్యాయం కలిగినటువంటి వారు పాపుల సభలోకి వెళ్తారు. ఎవరైతే అన్యాయస్తులుగా లెక్కించబడ్డారో వారు పాపుల సభలోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. భూమి మీద జీవిస్తున్నటువంటి విశ్వాసమైన మనందరికీ కూడా 2 సభలు మనం టచ్ చేయాలి. నెంబర్ 1 న్యాయ సభ, నెంబర్ 2 నీతిమంతుల సభ. న్యాయ సభలో మనము ఓకే అని మనము మార్కు వేయబడిన వారిగా ఉండాలంటే న్యాయ సభలో మనము ముద్రించబడినటువంటి వారిగా, ఏ ముద్ర? అన్యాయస్తుడు అనే ముద్ర కాదు, 2 ముద్రలు ఉంటాయి అక్కడ. న్యాయస్తుడు అనేటువంటి ముద్ర ఒకటి, అన్యాయస్తుడు అనే ముద్ర ఒకటి. అన్యాయము అనేటువంటి ముద్ర ముద్రించబడిన వారంతా కూడా నీతిమంతుల సభలోకి వెళ్ళరు, పాపుల సభలోకి వెళ్తారు. న్యాయస్తులు వీళ్ళు ఎలాంటి పరిస్థితి అయినా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఎలాంటి పరిస్థితుల వారి మీదకి వచ్చినా, అది రోగమైన, మరణమైన, ఆర్థిక సమృద్ధి అయినా, ఆర్థిక దరిద్రత అయినా, ఘనత అయినా, పొగడతైనా, అవమానమైన, నిందైనా, ఏదైనా కానీ వీరు న్యాయము అనేటువంటి న్యాయాధిపతి యొక్క ఆ న్యాయమైన వాక్యములకు కట్టుబడ్డారు కనుక, కట్టుబడి శ్రమలు అనుభవించారు కనుక, శోభలు అనుభవించారు కనుక, నిందలు భరించారు కనుక వీరు నీతిమంతుల సభలో పెట్ట కరువులని
నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున నా ప్రియమైన దేవుడా, న్యాయాధిపతి అయినటువంటి దేవాది దేవుని యొక్క న్యాయమును ఎరిగిన వారై ఉండి కూడా న్యాయాధిపతి యొక్క దేవాది దేవుని యొక్క న్యాయమును జరిగించకుండా పాపులతో ఉండేటువంటి వారు చాలా పడుతున్నారు. అన్యాయము అక్రమం అనేటువంటి వాటితో దోపుచులాడుతూ ఆడుకుంటూ అనుభవిస్తూ మరలా దేవుని కూడా కావాలని ఆయన వెంబడించేవాడున్నారు. అందుకే ప్రభువు అంటాడు కీర్తన గ్రంథం 1:5 ఏమంటాడండి? న్యాయ సభలో ఏమండి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. దేవుని సన్నిధికి ఎందుకు మనం చాలాసార్లు రాలేకపోతున్నాం తెలుసా? లోకంలో ఏదో మళ్ళీ బంధించిన స్థితి ఉంది కనుక రాలేకపోతున్నాం. ఈ బంధించిన స్థితి కంటే నీ కొరకు పరలోకాన్ని అనేటువంటి బంధాన్ని విడిచి భూమికి వచ్చి ప్రాణం పెట్టినటువంటి ఆయన యొక్క ధ్యానము ఈ లోకంలో ఏదో తుచ్చమైనటువంటి శరీర సంబంధమైన, కుటుంబ సంబంధమైన, అనారోగ్య సంబంధమైనటువంటి బంధకము ద్వారా నీ కొరకు ఎంతో ఉన్నతమైన దీవెనలు, వాగ్దానములు, వరాల జనులుగా సమృద్ధిగా వేల కొలది భూమిలో తెచ్చినటువంటి ఆయన ఆశీర్వాదాన్ని తక్కువగా ఇచ్చి ఏదో చిన్న బంధకం కట్టుబాటుకు మనం లోబడి సన్నిధికి రాకుండా, మౌన మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, ఆయన యొక్క శరీరంలో రక్తంలో పాపములు పంచుకునేటువంటి బాప్తిస్మం లేకుండా నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండవలసింది. నీ కుటుంబానికి భారముగా ఉంటూ సంఘంలో ఘనమైన సాక్షిగా వర్తిల్లవలసినటువంటి స్థితిలో ఉండవలసిన నీవు సంఘంలో వర్తిల్లేటువంటి సాక్షిగా ఉండకుండా సంఘానికి వెళుతున్నటువంటి వారు ఎవరు అని అంటే దేవునికి ప్రతిబింబాలు, దేవునికి పేరు తెచ్చేవారు, దేవునికి ఘనత తెచ్చేవారు, దేవుని యొక్క బైబిల్లో ఉండేటువంటి వాగ్దానాలను విశ్వసించిన వారు. విశ్వసించగా ఏ సమస్య అయినా, శోధన అయినా వారు నమ్మకంగా నిలకడగా ఉన్నందువలన దేవాది దేవుడు వారికి చేసిన మేలును వారు పొందుకొని సాక్షులుగా ఉండేవారు, సంఘానికి వచ్చేవారు. దేవుని స్తోత్రం కలుగుగా. ఆకలేసిన వ్యక్తిని 100 సార్లు చెప్పడానికి ఫోన్ చేయండి. ఆకలి వేయని వ్యక్తికి, అలిగిన వ్యక్తికి, ఇష్టమైన వ్యక్తికి 100 సార్లు చెప్పినా కూడా నీ ఇష్టం జరిగించదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎప్పుడు అభివృద్ధికి వస్తాం, ఎప్పుడు నీతిమంతుల సభలో ఉంటాం, ఎప్పుడు న్యాయాధిపతి అయినటువంటి ఆయన విశ్వసించిన ఆయన నిన్ను కనికరించి తన న్యాయంతో పరిపాలిస్తాడు, ఎప్పుడు నీ అక్కర్లు తీరుస్తాడు అని అంటే నా ప్రియమైన దేవుడా, ఏదైతే మనము చేయకూడదని చేస్తున్నామో అవి విడిచిపెట్టి ఏదైతే చెయ్యాలో దాన్ని చేయటకు కష్టపడి ఉపవాసంతో శరీరంలో లోపరుచుకొని ఆత్మతో నీవు ఆయన పాదముల చేత ప్రయాసపడుటకు నీ వల్ల కాకపోయినా ప్రయత్నిస్తావు. అప్పుడు దేవాది దేవుడు నీ పక్షంగా అద్భుతమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో మానవుని గురించి వ్రాయబడిన మాట గుర్తు చేస్తాను. మనుష్యుడు మరణించు వరకు వాడు ఆస్తిపరుడైనా, అందగాడైనా, జ్ఞానం ఉన్నవాడైనా, అధికారం కలిగిన వారైనా, తెలివి ఉన్నతంగా ఉన్న మనుషుడు మరణించే వరకు మనుషుడట బలహీనుడని రాయబడింది. దేవుని స్తోత్రం. అయితే ఈ మనుషుడు అన్ని ఉన్నప్పుడు బలహీనుడైతే మరి బలవంతుడు ఎలా ఉంటాడు? ఆ బలవంతుగా ఉంటకు సంపూర్ణత ఆ వ్యక్తికి ఏది కలుగు చేస్తుంది అంటే దేవుని సహవాసం. ఆమె చెప్తాం. భర్తలైనా, భార్యలైనా, బిడ్డలైనా, కష్టజీవులైనా, వ్యాపారస్తులైనా, మీరు ఎప్పుడు కష్టజీవులుగా, ఎప్పుడు మీరు అసంతృప్తి పరులుగా, ఎప్పుడు మీరు ఎంత కష్టపడుతున్న అదే స్టెప్ ఒక స్టెప్ ఎక్కలేకపోతున్నా అనుకునేటువంటి వారిగా మీరు ఎప్పుడు కూడా ఉండకుండా ఉండాలంటే మీ స్టెప్, మీ జ్ఞానం, మీ అభివృద్ధి, మీ యొక్క స్వాస్థ్యము, మీ ప్రయాస మీకు తెలియకుండా అది కూడాలంటే, చాలాలంటే, మీకు సంతృప్తిని ఇవ్వాలంటే మనుషుడు బలహీనుడని మనుషుడు ఎరిగి బలవంతుడైన దేవునితో జత కట్టబడుదురు కాక. హల్లెలూయా. ఎప్పుడైతే జత కట్టబడేటువంటి వారిగా ఉండుటకు ప్రయత్నిస్తారో వారితో దేవుడు, వారి ముందు దేవుడు నడుస్తాడు. ఆయన వెళుతున్న అడుగులలో మనం అడుగు ఉంటాడు. దేవునికి స్తోత్రం. పేతురు అనేటువంటి శిష్యుడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యరాత్రి సమయమున నీళ్ళ మీద నడుస్తూ ఉన్నట్టుగా తెల్ల బట్టలతో దగదగ మెరుస్తూ
ఆ నీళ్ళ మీద కనబడుతూ ఉంటే అంత చీకటి, నీళ్ళేమో పచ్చగా ఉంటాయి. నైట్ టైంలో చీకటిగా ఉంటుంది సముద్రం మీద. వీళ్ళు ఓడలో వెళ్తున్నారు. పడవలో వెళ్తున్న సమయంలో భయంకరంగా తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తూ గాలి వచ్చింది. ఓడ తలడిల్లిపోతుంది. ఓడ అటు ఇటు బాగా భయంకరంగా కొట్టుబెట్టాడుతుంది. ఇక కొద్ది క్షణాల్లో దాంట్లో నీళ్ళు వచ్చి ఆ నీళ్ల బరువుతో అది మునిగిపోయే అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో ఏదో ఒక వెలుగు కనబడుతుంటే ఆ వెలుగు చూస్తే మనిషి ఈ టైంలో మనిషి అడవి మీద లేడే మనిషి, నీళ్ళ మీద ఉన్నాడే, ఇది మనిషి పొందమదేమా అనుకుని తీవ్రంగా చూస్తే యేసు ప్రభు కదా అని పేతురు గుర్తుపట్టిన తర్వాత ప్రభువా మునిగిపోతున్నావు అని అన్నాడు. ప్రభువా మునిగిపోతున్నావు అంటున్నాడు పేతురు. ప్రభువా మమ్మల్ని కాపాడు, రక్షించు అని అంటూ ఉన్నాడు. ఏంటి అలా అంటున్నాడు పేతురు? పేతురు ప్రభువా దీంట్లో ఉంటే నేను మునిగిపోతాను, నీ వలే నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్టుగా నాకు కృప అనుగ్రహించవా అని అడిగాడు. అదే ఎంత ఉన్నతమైన తెలివో చూడండి. పేతురు నిజంగా తన విశ్వాసం స్థాయి ఎంతో ఉన్నతమైన స్థాయి. ప్రభువా నీలాగా నేను జీవిస్తా, నీలాగా కనపడతా, నీలాగా చేస్తా, నీతో సమానంగా బ్రతుకుతా అని అడిగినోడు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభుని శరీరధర్మ దినాల్లో పేతురు ఒక్కడే. దాంతో పాటు పేతురుకి ఎట్లాగైనా శరీర జీవితంలో ఉండేవాడు కదండి, కొంచెం సందేహం భయం కూడా ఉండేది. సందేహం భయం ప్రక్కన పెట్టండి, అది ఎప్పటికైనా కూడా మన నుంచి వెళ్ళిపోవాల్సిందే, దాన్ని విడిచిపెట్టాల్సిందే. ఎప్పుడు విడిచిపెడతారు? దాన్ని గ్రహించారు. నాలో ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది, ఇదొక్క లోపం తీసుకెళ్ళబడితే నేను దేవుని దృష్టికి పరిపూర్ణమైపోతాను, దేవుడు నన్ను దీవించక మానడు, నేను దీవించబడతాను అనేటువంటి ఆ సంపూర్ణమైన విశ్వాసం, నీ విశ్వాసం మీద నీకు సంపూర్ణత కలగాలంటే తీసివేయాల్సిన కొన్ని తీసివేయాలి. కానీ అడగడం మాత్రం ఫోర్స్ అడిగాడు. నీవే అయితే నీ వలే నీళ్ళ మీద నడిచేటువంటి ఆ కృప నాకు ఇవ్వయ్యా అంటే, పేతురు నీవు అడిగిన మాట నాకు కష్టమైంది కాదు, నీవు అడిగిన కోరిక నేను తీర్చలేనిది కాదు. నన్ను విశ్వసిస్తే నా దేవుడిని విశ్వసించినట్లే, నన్ను విశ్వసిస్తే నన్ను పంపిన వారిని విశ్వసించినట్లే. నా పక్షంగా జరుగుతున్న కార్యములు మీకు ఆశ్చర్యము కావు, మీరు కూడా నా తండ్రి ద్వారా ఆశ్చర్యమైన కార్యములతో లోపల మీరుంటారు. పేతురు నా నడిచిరా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నడిచి రానేటప్పటికి పేతురుకి ధైర్యంగా పెట్టేసాడు కాలు. పెట్టడం కాదు ఆ నీళ్లలో పడవలో నుంచి కొంచెం చల్లగా ఉంటాయి. సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయి? చల్లగా ఉండేటప్పుడు బయట దిగేది. ఆ యొక్క వాతావరణంలో కాలు ధైర్యంగా పెట్టాడే కానీ శరీరం నా ప్రియమైన దోపిడారా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ప్రతి ఒక్క విశ్వాసి అనేక కఠినమైన సాతాను సంబంధమైన క్రియలు జయించాలంటే మనం ఓడిపోకుండా ఉండటకు విశ్వాసం ఎంత కావాలో శరీరం కూడా అంతగా లోపరుచుకోవాలి. విశ్వాసం ఉందలే అనుకొని శరీరం లోపరుచుకోకపోతే మునిగిపోతాం. అడిగేటప్పుడు దేవుడు అడిగాడు, పడవ మీదకి ఎక్కాడు, పడవ అంచు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత అడిగాడు, రమ్మన్నాడు యేసు ప్రభు. తర్వాత పడవలో నుంచి కాలు కింద పెట్టి నీళ్లు కాళ్ళకు తగలగా చల్లదానికి మైండ్ భ్రమించింది. అయ్యో నేను నీళ్ళలో దిగేసినా, నేను అడిగాను, ఓకే నేను అడిగాను, యేసు ప్రభు వచ్చేమన్నాడు, వచ్చేమన్నాడు, మరి విశ్వాసంతో దిగేశాను, దిగేసి కాళ్ళకు చల్లగా తగ్గుతున్నాయి అనే ఆలోచన శరీరం ఎప్పుడైతే గుర్తు చేసిందో ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క విశ్వాసము కొంచెం సన్నగిలటం ద్వారా మనిషి అడుగు వేస్తూ ఉంటాడు. నీళ్ళలో కొంచెం దిగిపోతూ ఉన్నాడు. ఎక్కడ దిగిపోయాడు? ఛాతి దాకా దిగిపోయాడు. దిగిపోతే ఏమన్నా తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే నీలాగా నడిపించు నన్ను అని అన్నటువంటి ఆయన దిగిపోయిన తర్వాత నీళ్ళ చెమ్మెక్కినటువంటి స్థితిలో ఆయన అంటున్న మాట తెలుసా? నీలాగా నడిపించాలని మా మాట మర్చిపోయాడు. ఒళ్ళు చెమ్మెక్కిపోయి
ఇలా నడుస్తా, నన్ను కాపాడు 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 ఏంటి తెలుసా? నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నా వల్ల ఏం కావట్లేదు, ఇప్పుడు నువ్వు కాపాడకపోతే, సహాయం చేయకపోతే నేను వ్యర్థమైపోతాను, కాపాడు అంటే అవిశ్వాస జీవితంలో ఉండాల్సినటువంటి మొర పెడుతున్నాడు అనమాట. విశ్వాస సంబంధమైన జీవితాన్ని స్టార్ట్ చేసి విశ్వాస సంబంధమైనటువంటి ఒప్పుకోలతో ఆ పడవలో నుంచి నీళ్ళలో పాలు పెట్టి అవిశ్వాస సంబంధమైన మొర పెడుతున్నాడు. కాపాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవత దేవుని ఎదుట ఎవరు కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం కాదు. పాపి తన పాపములు బట్టి, అవిశ్వాస తన అవిశ్వాసములు బట్టి, చెడు వ్యసనములు కలిగిన వారు చెడు వ్యసనములు బట్టి మరణించుట ఈ సృష్టిని సృజించినటువంటి దేవుని చిత్తము కాదు కనుక నన్ను పంపాడు. పంపబడినటువంటి నేను వారందరినీ కూడా ఈ సృష్టిని సృజించిన దేవుని యొక్క చిత్త ప్రకారముగా వారిని క్షేమకరమైనటువంటి వారినిగా చేయుటకు ఆధారముగా పంపబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన చెప్పినటువంటి ఆ యొక్క మాటను బట్టి విశ్వాసంతో అడుగు వేసాడే, కానీ దాని తర్వాత విశ్వాసంతోనే అడుగు వేయలేకపోయాడు. ఒంటికి ఉన్నటువంటి ఆ యొక్క నీటి చెమ్మ చల్లదనాన్ని బట్టి అవిశ్వాస పొలాలతో దిగజారిపోయాడు. అప్పుడు ప్రభు నన్ను కాపాడు 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 కేకలు వేస్తుంటే పరిగెత్తే వెళ్ళే పేదలు కాపాడు కాపాడు అక్కడే దిగిపోతున్నాడు. నడుస్తా ఉంటే ముందుకెళ్తాడు, దిగిపోతా ఉంటే నడుస్తాడా? ప్రభు శరవేగంగా దగ్గరకు వచ్చి మొట్టమొదట అన్న మాట కరెక్ట్ గా ఉంది, కానీ పేతురు నీ బాడీకి నీళ్లు తగిలిన వెంటనే శరీరం బట్టి ఆత్మలో ఉండేటువంటి విశ్వాసం సరగలిపోయింది. దాన్ని ఏమంటారంటే పేతురు అవిశ్వాసం అంటారు. దేవుని స్తోత్రం. నీవు అల్ప విశ్వాసిగా అవిశ్వాసిగా ఉండగా నీ నోట ఏది మాట్లాడావో, నీ నోట ఏది తీర్మానం చేసుకున్నావో, నీ నోటితో ఎవరినైతే స్తుతించావో, ఎవరినైతే ఏది అడిగావో దానికి నువ్వు కట్టుబడి జీవించాలి. నీవు అడిగింది నరుని కాదు, సృష్టికర్త అయినటువంటి దేవత దేవుని కుమారుడైన నన్ను అడిగాను. నా పని అంటే తెలుసా? సృష్టిలో ఉండే సమస్తాన్ని దేవుని కృపతో నింపుటే నా పని. దేవునికి స్తోత్రం. వీళ్ళు వెంటనే ఆ రోజు నుంచి వీళ్ళు సగం అవిశ్వాసం ఇంకా సగం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇంకా సగం ఎప్పుడు పోయింది? యేసుక్రీస్తు ప్రభువారిని ఒక రోజున సిలువ వేయడానికి ఆ యొక్క పిలాతు, ఆ యొక్క బండ్రౌతులు, ఆ యొక్క అధికారులు నేరం మోపి ఇంకా సిలువకు అప్పగించి ఆయన్ని సిలువ మరణములకు అప్పగించే ఆ సందర్భంలో ఆయన్ని చేతులు కట్టి ఆయన పైన వస్త్రములు తీసి వేరే వస్త్రములు తొడిగి ఆయన్ని పిడుగుతులు గుద్ది ఆ యొక్క సిలువ వేటకు అప్పగించబడటకు ఆ యొక్క పిలాతు తీసుకెళ్తూ ఉంటే అమ్మో యేసుకుంటే నాకు కూడా ఈ యొక్క శిక్ష పడిపోతుంది తప్పించుకో పారిపోయాడు. అయిపోయి దూరంగా గడ్డి మొహం దగ్గర ఆయన చూస్తున్నాడు, దూరంగా ఉండేటువంటి అక్కడ చూస్తున్నాడు. ఏం జరుగుతుందా? ఈలోపు ఒక అమ్మాయి వచ్చి, నువ్వు పేతురువి, నువ్వు యేసు ప్రభు శిష్యుడు కదా అంటే నేను కాదు అన్నాడు. నడలేదా ప్రభు అన్నాడు. పేతురు ఈలో అవిశ్వాసం ఉంది. ఈ రోజుల్లో ఎవరినైనా అవిశ్వాసం ఉందా అని ఎవరైనా అంటే ఒప్పుకుంటారా? నా విశ్వాసం నీకు తెలుసా అని అంటారు. నీ ప్రార్థన సరైన ప్రార్థన కాదు, ఇంకా నువ్వు ప్రార్థన ఎదగాలి. నువ్వు ప్రార్థన బ్రహ్మాండం చేస్తావని చేసిన ప్రార్థన దేవుడికి అంగీకరించబడిందా? నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తే నీవు ఈ స్థితిలో ఉంటావా? నువ్వెంతో ప్రార్థన చేస్తున్నావు కానీ, ఎన్నో ఉపవాసం ఉంటున్నావు కానీ, దేవాది దేవుడు నీ ప్రార్థన నీ ఉపవాసం అంగీకరిస్తే నీవు ఇలా ఉంటావా? నీ స్థితి అంతా మారుతుంది కదా. నీవు చేస్తున్న ప్రార్థన నీ ఉపవాసము సరైతే ఏమో నేను కాదంటలేదు, కానీ నీ హృదయం మంచిది కాదు అని ఏమన్నట్టు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకో తెలుసండి? విశ్వాసంలో ఉండేటువంటి సంపూర్ణత వాడికి తెలియదు, ఉపవాసంలో ఉండేటువంటి సంపూర్ణత వాడికి తెలియదు. విశ్వాసము ఉపవాసము దేవుని యొక్క సహవాసము ఎరిగిన వారిలో ఉండేటువంటి సంపూర్ణత తెలియదు. ఎప్పుడు తెలుసుకుంటారో తెలుసా? వారు చేయించిన ఉపవాసం, వారు చేయించిన విశ్వాసం, వారు చేయించిన ప్రార్థనకు తగిన ప్రతిఫలము వారు పొందుకునేటప్పుడు తెలుసుకుంటారు. తెలుసుకొని మనము ఈ స్థితిలో ఉండడానికి గల కారణం దేవుడు. అంత మాత్రమే కాకుండా మన సమర్పణ, అంత మాత్రమే కాకుండా మన ఉపవాసం, అంత మాత్రమే కాకుండా మన యథార్థత,
అంత మాత్రమే కాకుండా మన సమర్పణ, మన యథార్థత అన్ని కూడా ఉన్నాయి కనుక దేవుడు అది కనిపించాడు. కన్నీరు కార్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎంతమంది ఓదార్చబడుతున్నారు? అందరూ ఓదార్చబడుతున్నారు, కొంతమంది కనికరించబడుతున్నారు, ఓదార్చబడుతున్నారు. ఎవరు ఆ కొంతమంది? యథార్థమైనటువంటి హృదయంతో ప్రార్థించి బోధించేవారు. అదే యథార్థమైనటువంటి నలిగిన చితికిన పగలగొడుతున్న హృదయంతో ఆయన ఆరాధించి ప్రార్థించి, ఇక నన్ను విడిచిపెట్టయ్యా, మరణాన్ని విడిచిపెట్టా పర్లేదు, నాలో ఏ పాపం ఉంది ప్రభా, నాలో ఏ దోషం ఉంది ప్రభా, నాలో ఏ కీడు ఉంది ప్రభా, నాలో ఏ లోక సంబంధమైన వ్యసనం ఉంది ప్రభా, ఎందుకు నన్ను మరణానికి అప్పగిస్తున్నావు ప్రభా? వాట్ ఈస్ ద రీజన్? దానికి కారణం ఏంటి? హిజ్కియా కూడా మరణకరమైన వ్యాధిలో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కానీ హిజ్కియా మరణానికి అప్పగించబడలేదు. 15 సంవత్సరాల ఆయుష్ సంపాదించుకున్నాడు ప్రవక్త అయిన హిజ్కియా. ఇక్కడ పేతురు పారిపోయినాక దానికంటే ముందే చెప్పాడు ప్రభు, పేతురు నీవు ఎంతో నమ్మకమైన విశ్వాసం నాకు, నా ప్రథమ శిష్యులకు పరలోక రాజ్యపు కాలం చెవులు తండ్రి ఇచ్చాడు. నీవు అనేకుల హృదయాలను, కన్నుల హృదయాలను, పిల్లల హృదయాలను తండ్రితో తిప్పేటువంటి సమృద్ధి కలిగిన వాడు. అయితే నీవు నన్ను సిలువ వేసే సమయంలో నన్ను నీవు ఎరగవని 3 సార్లు అబద్ధం చెప్పాను. చెప్పినాక కోడి పూస్తుంది అన్నాడు. అక్కడ ఆయన పట్టుకొని తీసుకువెళ్తూ ఈ పేతురు యేసు నాకు కూడా శిక్ష తప్పుకున్నప్పుడు ఒక పాప, నువ్వు పేతురు కదా యేసు అంటే, నేను కాదమ్మాయి, నువ్వు ఎవరిని చూసి ఎవరిని అంటున్నావు చెప్పాను. మళ్ళీ ఇంకొక పెద్ద ఆయన వచ్చి, నువ్వు పేతురు, నువ్వు శిష్యుడు కదా, నీ వస్త్రధారణ, నీ మాటలు, నీ విధానం అంతా అంటే, నేను కాదండి వెళ్ళేవాళ్ళే, వాళ్ళు ఎవరో అని ఆయన పిచ్చోడ్లాగా పుట్టుకుంటూ దూషించుకుంటున్నాడు. పిచ్చోడు ఏం చేస్తారు? వాళ్ళు ఎలా నడుస్తారో, ఎలా వస్త్రాలు వేసుకుంటారో, ఎలా ఉంటారో అలా చేస్తారు. మరి ఇంకొక అమ్మాయి వచ్చి అడిగిందంట, పేతురు యేసు శిష్యుడు కాదు, వెంటనే కోడి కూర్చుందండి. ఏంటంటే అప్పుడు ప్రభు చెప్పిన మాట, దాని తరువాత వెలుపలకు పోయి ఏడ్చిన భయపడి. ఏ వెలుపలికి? అవిశ్వాసముల నుంచి బయటకు వచ్చాడు. అవే అతను ఉండేటువంటి లోక సంబంధమైనటువంటి సొంత నిర్ణయాల నుంచి, లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన దీపితో కూడినటువంటి జీవితంలో నుంచి వెలుపలికి పోయి ఏడ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన తర్వాత వాళ్ళంతా కూడా ఆ మేడగదిలో భయంకరంగా ప్రార్థన చేస్తున్నారు. బయటకు వస్తే చంపేస్తారని భయంతో ఉన్నారు. 1 రోజు గడిపేశారు మేడగదిలో, 2 రోజులు గడిపేశారు, 3 రోజులు గడిపేశారు. 3 రోజు ఉదయాన్నే యేసు ప్రభు సజీవుడైనటువంటి వార్త విన్న వెంటనే ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువుని కౌగిలించుకున్నాడు. అక్కడి నుంచి నా ప్రాణము, నా ఆత్మ, నా జీవితము, నా ఆయుష్ సమస్తము నీకు అప్పగిస్తానయ్యా. ఇదివరకు పేతురు కాదు నేను పరిశుద్ధుడైనటువంటి పేతురు. ఈ పరిశుద్ధి ఎలా వచ్చి తెలుసా? నన్ను నేను ప్రేమించుకోక నిన్ను ప్రేమిస్తున్నాను కదా. నీవు పరిశుద్ధుడు ఎలా చెప్తావు తెలుసా? నీవు నిన్ను ప్రేమించుకోక మా కొరకు అప్పగించుకున్నావు కనుక. ఎందుకని? మా మీద ఉండే పాప శాపమును తీసివేయ నిమిత్తమై ఆ కఠినమైనటువంటి మరణ శిక్షకు నువ్వు అప్పగించుకున్నావే. అప్పగించుకున్న తర్వాత నీవు మరణము పొంది ఆ యొక్క సమాధిలో ఉండకుండా 3వ దినం తిరిగి లేచావే, అది పరిపూర్ణతకు, పరిశుద్ధతకు గుర్తు. కనుక మేము కూడా నీలాగా జీవిస్తే మేము కూడా మరణమును జయిస్తాము, మేము కూడా పరిశుద్ధులు 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 అని అప్పుడు ఆయన వెలుపలికి పోయి ఏడ్చారు. అంటే ఆ పాపముల నుంచి, లోకముల నుంచి, స్వనీతుల నుంచి, అవిశ్వాసం నుంచి, అల్ప విశ్వాసం, సొంత ఆలోచనల నుంచి బయటకు వెళ్ళిపోయి దైవ చిత్త ప్రకారంగా జీవించాడు. గొప్ప సేవ చేశాడు. ఇతనికి నీతిమంత సభలో ఉంటాడా, పాపుల సభలో ఉంటాడా? మీరే చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక.
మనం ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడ ఉండాలి? ఆమేన్, ఆమేన్. నీతిమంతుల సభలో ఉండాలంటే అంత ఈజీ అంటారా? అనేక సమస్యలు, శోధనలు వస్తున్నాడు. ఏం కావాలి? వెలుపలికి రావాలని చెప్పండి. చెప్పండి. ఎప్పుడైతే మనము అనేక బంధకాల్లో ఉంటామో, విశ్వాసులమైనప్పటికీ కూడా ఆ బంధకాల మనలను ఎదగనివ్వవు, మనల్ని అణిచివేస్తాయి. ఎప్పుడైతే మనము ఆ బంధకాల నుంచి బయట వస్తామో, నీ విశ్వాసం అంతా బలభరితంగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెలుపలికి వస్తే నీ జీవితం బలభరితంగా మారిపోతుంది. అయ్యా, నేను ప్రొద్దు విశ్వాసం సంవత్సరం ప్రభుని అనుకున్నాను, నేను దీవించబడతానా? ఇదిగో నా ప్రక్కన కూర్చునేవాడు, నా ప్రక్కన ఇంట్లో ఉండేవాడు, నాతో ఉండేవాడు, మా ఇంట్లో బాప్టిజం తీసుకున్నాడు, 30 ఏళ్లకు ముందే బాప్టిజం తీసుకున్నారు, ఒక మేలు కూడా పడడం లేదు. మరి నేను ఎలా విశ్వాసంలో అభివృద్ధి, ఆశీర్వాదము, జయ జీవితం లేక నేను ఎలా విశ్వాసం మారుతానయ్యా అని అడిగేవాళ్ళుగా మీరు ఉన్నారేమో. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ మాట నన్ను గురించి అడగకపోయినా వేరొకరి గురించి అడిగారు కనుక నేను నా కుటుంబంలో ఇంకా సీనియర్ విశ్వాసం ఉండటం ముఖ్యం కాదు, కానీ నా విశ్వాసానికి తగిన ప్రతిఫలం వడ్డీతో సహా దేవుని ద్వారా పొందుకోవాలని మీరు వెలుపలికి రావాలి. ఎక్కడికి రావాలా? ఏ వెలుపలికి? దేంట్లో అయితే మనం బంధించబడ్డామో దాంట్లో నుంచి బయట. అదే అప్పుడు ఈ విశ్వాసం వడ్డీతో సహా దేవుడు నిన్ను కనికరించి సంతృప్తి పరుస్తాడు. నీ వ్యాపారం ఎంత అభివృద్ధి పొందాలో అంటారు. నీ ఆరోగ్యం, నీ బాధ్యత, నీ కుటుంబం, నీ సంఘముల సాక్ష్యం, లోకం అన్నిట్లో నువ్వు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో వెలుపలికి రావాలి. ఎక్కడికి రావాలి? ఫస్ట్ బలమైన మాటలు గుర్తు చేస్తారు. రోమిలకు రాసిన పత్రిక 8:1 క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇదండి నాకు చెప్పండి. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు నందు ఉండని వారికి శిక్షా విధి సమృద్ధిగా ఉంటుంది. గుండెలు మీద చేసుకుని పరీక్షించుకోవాలి. మన మీద శిక్ష విధి సాతాను శిక్షిస్తున్నాడా? స్నేహితుడు శిక్షిస్తున్నాడా? దేవుడు శిక్షిస్తున్నాడా? నీవు శిక్షించుకుంటున్నావా? నీ కుటుంబం శిక్షిస్తుందా? నీవు కుటుంబాన్ని శిక్షిస్తున్నావా? వెలుపలికి రావాలి. ఎక్కడికి రావాలి? దేంట్లో నుంచి? ఉండకూడని దాంట్లో నుంచి వెలుపలికి రావాలి. వెలుపలికి వచ్చి ఎక్కడ స్టెప్ పెట్టాలి? ఎక్కడ కాలు పెట్టాలి? క్రీస్తు యేసు నందున్న వారికి శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు నందు ఉండని వారికి శిక్షా విధి సమృద్ధిగా ఉన్నది. మనమంతా కూడా ఏ సభలో ఉన్నాం? నీతిమంతుల సభలోనా, పాపుల సభలోనా? న్యాయ సభలోనా, అన్యాయ సభలోనా? దేవుడి మాటలు నీకు ఇష్టం. ప్రార్థన చేస్తున్నాను. అందరూ నిలబడతాను. ఏమని కందృష్ణ ఆయన ఈ వారం వచ్చి నా ప్రభ నా వ్యాపారం, ఈ వారం వచ్చి నా కుటుంబ బాధ్యత, ఈ వారం అంతా నా ప్రయాణం ప్రయాస, ఈ వారం వచ్చి నా సంపాదన, ఈ వారం వచ్చి నా అక్కర, ఈ వారం వచ్చి నా హృదయం నుండి చేస్తున్న ప్రార్థన విన్నపాలు నీవు అంగీకరించి దానికి తగిన ప్రతిఫలము నాకు ఇవ్వగా. అయ్యా, నీవు ప్రేమించే దేవుడు అయినా, నీవు నైనా కనికరించే దేవుడు, నీవు నైనా అద్భుతమైన కార్యములు చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి అద్భుతకరుడు నీకు నా ప్రభా దేవనా తండ్రి. అసాధ్యమైనది భూలోకంలో ఎక్కడ లేదు. నీకు సమస్తం సాధ్యమే. నీ కార్యం జరిగించిన ఒకే ఒక్కసారి అందరూ ప్రార్థన చేద్దాం, తీర్మానం చేసుకుందాం. దేవా, నేను నీతిమంతుల సభలో ఉండాలని ప్రభా. నీతిమంతుల సభలో ఉండాలంటే న్యాయము జరిగిస్తున్న న్యాయాధిపతివైన నీ చిత్త ప్రకారంగా జీవించడానికి నన్ను నీకు అప్పగించుకున్నాను తండ్రి. దాని ద్వారా దేవా, నీతిమంతుడమైనటువంటి నీవు నా కుటుంబాన్ని, నీతిమంతుడమైన నీవు నా యొక్క స్వ ఆలోచన, నీతిమంతుడమైన నీవు నా యొక్క చిత్తమును, నీతిమంతుడమైన నీవు నా ప్రార్థనను, నీతిమంతుడమైన నీవు నా ఉపవాసమును, నీతిమంతుడమైనటువంటి నీవు నా బిడ్డలను, నీతిమంతుడమైన నీవు నా యొక్క ప్రయత్నములను, నీతిమంతుడమైన నీవు నీ సాహస కార్యములను నా పక్షంగా చేయలేదు. అప్పుడు
నేను నీ ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా, ప్రియ విశ్వాసిగా దేవా నీవు ముద్రించుకున్నటువంటి న్యాయము కలిగిన వారు, న్యాయము నెరవేర్చువారు, న్యాయము ఎరిగిన వారు, అన్యాయమును జరిగించని వారు, అన్యాయములకు దూరంగా పారిపోవారు, అన్యాయమును అసహించుకున్న వారు అని నా మీద ముద్రైపోయాడు. అట్టి స్థితి నాకు కలుగు చేయాలి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు. ప్రియా సిస్టర్స్, బ్రదర్స్, మీకు ఏది అక్కరో నా ప్రభువు తెలుసు. ఆయన మీ అవసరతల అక్కర్లు తీర్చగలిగిన సమర్థుడు. ఆయన శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. ఆయన నీ హృదయంలో ఉండేటువంటి భారము తొలగించగలిగిన సమర్థుడు. ఆయన నీ మనస్సును ఆయన వికసింప చేయవాడు. నీ కష్టమును ఆయన సులువుగా చేయగలిగినవాడు. నీ సంపాదనను ఆయన ఎంత కావాలంత సమృద్ధి ఇవ్వగలిగిన వాడు. రక్షణ లేదా రక్షణ సిద్ధపడు. అబద్ధాల నుంచి బయటికి రాలేదా, బయటికి రా. అవిశ్వాసంతో ఉన్నావా, వెలుపలికి రా. దేవుడు ఏ కార్యమైనా చేయగలడని విశ్వసిస్తున్నావా, విశ్వాసములకు కర్త అయిన దేవుని యొక్క పాదాలు పట్టుకో. నీ మనస్సు ఆయన మీద కృమరించు, నీ కన్నీళ్లు ఆయన మీద కృమరించు, నీ హృదయంలో ఉండేటువంటి ప్రతి విన్నపం ఆయన మీద కృమరించు. అయ్యా అయ్యా నేనుగా జీవిస్తాయ్యా. నీ వాక్యం అనేటువంటి రెండంచులు కలిగిన ఖడ్గం అనే వాక్యము నా హృదయంలో ఉంచుకుంటాను. ఆ రెండంచులైన వాక్యము అనే ఖడ్గము నా శరీరం అపవిత్రపరచబడకుండా, నా హృదయం అపవిత్రపరచబడకుండా ఆ వాక్యం అనే ఖడ్గము నన్ను కాపాడని ప్రభా. అనుదినము వారమంతా దాని ద్వారా నేను ఫలించాలి ప్రభా. ఇదిగో దేవా, ఈ అవసరంలో ఉన్నానయ్యా, నా అవసరం తీర్చండి. ప్రతి అవసరం తీర్చిన సమర్థన నీవు ఆయన వారం కానీ కాదు. చెట్టుకు కాయ వారం కాదు, చెట్టుకు ఆకులు కొమ్మలు వారం కాదు. ఆయన చెట్టు అయితే మనమంతా కొమ్మలకు, ఆకులకు, పూత పండ్లు మనం వారం కాదు. మనకు సంపూర్ణంగా సమృద్ధిగా ఉండటం దేవుడికి ఇస్తాం. మనకు రుచికరంగా మంచి రంగు, రుచి, చిక్కదనం, శక్తి, బలము నింపబడిన వారికి ఉంటుంది దేవుడికి ఇస్తాం. ఆయనలో ఉండేటువంటి వారు భోగం ఫలిస్తారు. ఆయనలో ఉండనటువంటి వారు ఎండిపోతారు, మాడిపోతారు, రాలిపోతారు. ఆయన ఉన్నవారు ఆయన భోగం ఫలిస్తారు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలించను కదా. మనం ఫలించాలంటే ఆయనలో అంటుకట్టబడి ఆయన అప్పగించుకుందాం. ఆయన మాట నిలబెడతాం. ఆయన నిన్ను నీ కార్యం దీవునిగా నెరవేర్చినట్టు ఇష్టపడుతుంది. అయ్యా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రాంత ప్రజల మధ్యలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. అయితే నేను ఆ అన్యాయములకు లోబడి వ్యక్తిగా కాక న్యాయములకు ఎంత కష్టమైన, నష్టమైన, శోధనైన, సమస్య అయినా న్యాయమును జరిగించేట్టుగా జీవిస్తాను. ఒక తీర్మానం చేస్తుంది. దేవా మీకు స్తోత్రం. దేవా నీ బిడ్డలు చేసుకున్న తీర్మానం దయతో స్వీకరించు. నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డని కనికరించండి. నీ బిడ్డలు బలపరచండి. నీకు ఇష్టం కృపా సంచ సంపూర్ణమైన గొప్ప దేవా, ఈ కృప కలిగిన హస్తాలకు నా ప్రభా, ఈ సన్నిధిలోకి వచ్చిన బిడ్డలందరినీ, స్త్రీలను, పురుషులను, యవనస్తులను, చిన్న వయసు నుండి బాలబాలికలను, వృద్ధ వయసు నుండి పెద్దవారిని మీ దైవిక హస్తాలకు అప్పగిస్తున్నాడైనా. మేమునైనా దేవా ఈ లోకంలో జీవిస్తున్నాం, కానీ న్యాయాధిపతి మీతో మేము సాంగత్యం చేయాలి. న్యాయమును జరిగించడానికి మేము ప్రయత్నించాలి. న్యాయమే మాకు ఆధారం, న్యాయమే మాకు జయ జీవితం, న్యాయమే మాకు అన్నిటికీ సంపూర్ణత, న్యాయమే మాకు దైవ ఘనత. అన్యాయం కాదు. ఈ లోకంలో సాతానుడు ఎవరిని మృగుద్రాన్ని చూస్తూ ఉండగా ఆ సాతానుడైనా మమ్మల్ని బ్రేకక మునిపి మేము నీ వైపు అడుగులు వేస్తూ జీవించాలి. మమ్మల్ని మేము సమర్థించుకోక
మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, మమ్మల్ని మేము సమర్థించుకోక, మమ్మల్ని మేము నా ప్రభా నీ రెండంచులు కలిగిన వాక్యం అనే ఖడ్గం చేత శరీరము ఆత్మీయ జీవితము సరి చేసుకుంటూ మేము జీవించగలిగా ఉన్నాం. దేవా, ఈ లోకంలోనైనా మమ్మల్ని గనులుగా, శ్రేష్ఠులుగా, ధన్యులుగా, జ్ఞానవంతులుగా, విశ్వాస వీరులుగా, జీవోత్సాహముగా మార్చగలిగిన సమర్థుడు అట్టి కృప అనే ప్రియ బిడ్డలందరూ దయచేసి మీ నామములను పైకి ఇంకా రక్షణ పొందినట్లయినా అయ్యా, ఇది నవంబర్ చివరి ఆదివారం అయినా దేవా, రాబోతున్న ఫస్ట్ సండే అయినా వీళ్ళందరూ సిద్ధపడి అయ్యా మీ పాదాలు పడుతున్నాం, అయ్యా మీ పాదాలు పడుతున్నాం, అయ్యా ఈ పరిచయం దీవించండి, అయ్యా ఈ సంఘంలోకి వస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాలు దీవించండి దేవా. ప్రతి ఒక్క బిడ్డ వాక్యములకు విధేయంగా సహాయం చేయండి. దాని ద్వారా వారిని మీరు ప్రేమించండి, దీవించండి, అభివృద్ధి చేయండి. వారి బిడ్డలను దీవించండి అయ్యా. సాధన యొక్క పుష్టిలో నుంచి మేము బయటకు వచ్చి వెలుపలకు వచ్చి, లోకం అనేటువంటి జ్ఞానంలో నుంచి వెలుపలకు వచ్చి, మా చిత్తము అనేటువంటి దాని నుంచి వెలుపలకు వచ్చి నీలో స్థిరపడి నీలో అంటుకట్టుబడి జీవితం సహాయం చేయండి. నజరేయుడైన యేసు నామమున కనుక చెప్తాం.